ఒక రూమర్ నడిచింది మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తున్నాను సేపు ఏంటంటే ఎంఏ సోషల్ వర్క్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు కదా, మీరు ఒకసారి స్వయంగా చెప్పండి వాళ్ళకి. యాక్చువల్లీ నేను అక్కడ మాట్లాడినంత వరకు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగినప్పుడు ఎంఏ సోషియాలజీ సోషల్ వర్క్ అని చెప్పిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఎంఎస్సి న్యూట్రిషన్ కానీ బిఎస్సి న్యూట్రిషన్ కానీ అంత అవగాహన లేదు. సో అలాంటి రూమర్ అనేది నిజంగా రూమరే, అట్లా ఏం కాదు. సోషియాలజీ సోషల్ వర్క్ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. సో చాలా మంది అపోహ ఏంటి అంటే బిఏ సోషల్ వర్క్ సోషియాలజీ ఎలిజిబుల్, ఎంఏ సోషల్ వర్క్ ఎలిజిబుల్ కాదు, ఇలాంటి చాలా చాలా అపోహలు నచ్చినాయి. అండ్ తను స్వయంగా చూసినటువంటి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఎంఏ సోషియాలజీ, ఎంఏ సోషల్ వర్క్, ఎంఎస్సి న్యూట్రిషను, క్లినికల్ న్యూట్రిషను, అలాగే బిఎస్సి న్యూట్రిషను, హోమ్ సైన్సు, కమ్యూనిటీ సైన్సు, బిఏ సోషియాలజీ, బిఏ సోషల్ వర్క్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. ఏంటి అంటే ఒక రూమర్ అనేటువంటి సృష్టించారు, అదేమీ లేదు స్వయంగా. సో ఇది మన సక్సెస్ స్టోరీ, మన అకాడమీ నుంచి సెలెక్ట్ అయినటువంటి మేధర మౌనికి యొక్క సక్సెస్ స్టోరీ అండి. సో మీరు అభ్యర్థులకి భవిష్యత్తులో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి మీరైనా సూచన జాబ్ సాధించాలి అనే పట్టుదల ఉన్న వాళ్ళందరూ మేజర్ సార్ గైడెన్స్ తీసుకోండి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, సార్ బుక్స్ రిఫర్ చేయండి, 1-2 సార్లు చదవండి. ఖచ్చితంగా మీరు కూడా నాలాగే జాబ్ సాధించగలుగుతారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. మళ్ళీ నువ్వు సిడిపి ఉద్యోగం ఇదే స్టైల్లో చదవాలి, ఇంతే ఉత్సాహంతో చదవాలి, మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలి సిడిపిఓ కోసం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది ఈరోజు సక్సెస్ స్టోరీ. థ్యాంక్ యూ.